మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా నరెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి సిబిఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్లపై వివేక మాజీ పిఏ ఎంవి కృష్ణారెడ్డి పెట్టిన కేసులను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆయన ఫిర్యాదు ఆధారంగా వారిపై మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని అభిప్రాయపడింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపి క్లోజర్ రిపోర్టు దాఖలు చేసినందున దాన్ని మళ్లీ పరిశీలించాలని మేజిస్ట్రేట్ను ఆదేశించాల్సిన అవసరం లేకుండానే వారిపై చేపట్టిన మొత్తం విచారణ ప్రక్రియను కొట్టేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్లు సునీతా, రాజశేఖర్ రెడ్డిలపై చేపట్టిన విచారణ ప్రక్రియను రద్దు చేయడానికి ఇది సరైన కేసు. సునీతా నరెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డితో పాటు దర్యాప్తు అధికారిని ఇందులో చేర్చేందుకు మాకు చిన్న ఆధారం కూడా కనిపించలేదు. సిఆర్పిసి సెక్షన్ 156(3) కింద ఉన్న న్యాయాధికారాన్ని ఉపయోగించేటప్పుడు చాలా స్పృహతో వ్యవహరించాలి. ముఖ్యంగా దర్యాప్తు అధికారిపైన ఆరోపణలు చేసినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. సునీత, రాజశేఖర్ రెడ్డిలకు సిబిఐ అధికారితో సంబంధం ఉన్నట్టు చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వారిపై విచారణకు అనుమతించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే. అందుకే సునీత, రాజశేఖర్ రెడ్డి, రామ్ సింగ్లకు వ్యతిరేకంగా కొనసాగుతున్న అన్ని విచారణ ప్రక్రియలను కొట్టేస్తున్నామని జస్టిస్ ఎంఎం సుందరేష్ స్పష్టం చేశారు. సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది హుజైఫా అహమ్మది, కృష్ణారెడ్డి తరపున మరో సీనియర్ న్యాయవాది అంజనా ప్రకాష్ల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి అవకాశం ఇవ్వలేదని కృష్ణారెడ్డి తరపు న్యాయవాది పేర్కొనడంతో జస్టిస్ సుందరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మీ వాదనలన్నీ విన్నాం. స్తున్నామని హెచ్చరించారు. అంతకుముందు ఈ కేసులు నిందితులుగా ఉన్న వారి బెయిల్ రద్దు చేయాలని సునీత, సిబిఐ దాఖలు చేసిన వివిధ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ సుందరేష్ ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందా లేదా అన్న దానిపై సిబిఐ 2 వారాల్లోపు అభిప్రాయం చెప్పాలని అదనపు సాలిసిటర్ జనరల్ ఎస్వి రాజును ఆదేశించారు. దాని ఆధారంగా తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.